జోన్ అడ్వైజరీ సమావేశం వల్ల క్లబ్బుల ప్రగతి తక్షణమే తెలుసుకునే వీలుంటుందని ప్రెస్ క్లబ్ జోన్ చైర్మన్ రావూరి నాగరాజు అన్నారు. ఆదివారం ఉండిలోని కోనపరాజు అప్పలరాజు సీతమ్మ లయన్స్ ఆడిటోరియంలో జోన్ అడ్వైజరీ సమావేశం జరిగింది. ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదరాజు రంగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ లయన్స్ గవర్నర్ ఇచ్చిన సభ్యత్వం టార్గెట్ రీచ్ అయ్యామని అన్నారు. తన పరిధిలోని 3 క్లబ్లు గణపవరం, చేబ్రోలు, ఉండి క్లబ్లు చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాయని అన్నారు. గణపవరం క్లబ్ కార్యదర్శి సిక్లారి రవిబాబు క్లబ్ చేస్తున్న కార్యక్రమాలు వివరించారు. ఉండి క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదరాజు రంగరాజు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ జిల్లా డ్యూస్ ఏమీ లేవని ఈ ఏడాది 5 కొత్త సభ్యులను చేర్చామని అన్నారు. గణపవరం క్లబ్ కోశాధికారి మూర్తి, ఉండి క్లబ్ కార్యదర్శి పెన్మెర్స రంగప్రసాదరాజు, డీసీ మెంబర్ కానిగంటి రూత్ కళ మాట్లాడారు. ఈ సమావేశంలో సత్య బ్రహ్మారెడ్డి, కాగిత మహంకాళి, కలిదిని సీతారామరాజు, భూపతిరాజు హరనాథరాజు, పాలతీర్థపు నరసింహారావు, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో జోన్ అడ్వర్టైజరీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జడ్సీ సభ్యులు రావూరి నాగరాజు గారు హాజరయ్యారు. అలాగే ఉండి క్లబ్బు, గణపవరం క్లబ్బు, సేబ్రోలు క్లబ్బు ఈ జోన్లో ఉన్నాయి. జోన్ సమావేశం వేయటం వల్ల సభ్యుల మధ్య స్నేహబంధం పెరుగుతుంది, సభ్యుల సంఖ్య పెరుగుతుంది, చేసే కార్యక్రమాలు ఇన్స్పిరేషన్ అయ్యి ఒకరికొకరు అనుభవాలు పంచుకోవటం వల్ల మిగతా క్లబ్బులకి అలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం కూడా ఈ జోన్ సమావేశం ద్వారా జరుగుతుంది అని నేను తెలియజేస్తున్నాను. జోన్ అడ్వైజరీ సమావేశానికి హోస్ట్ క్లబ్గా వ్యవహరించినటువంటి ఇండియా క్లబ్ వారికి, క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెబుతూ గణపవరం లయన్స్ క్లబ్ తరఫున మేము ఇక్కడ పిఎస్టీలు 3 పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి 3 క్లబ్బులు, ఈ జోన్లో ఉన్నటువంటి 3 క్లబ్బుల వారు చేసినటువంటి యాక్టివిటీస్ అయితేనేమి, వాళ్ళు చేసినటువంటి సభ్యుల యొక్క గ్రోత్ అయితేనేమి, వాళ్ళ యొక్క ఇంటర్నేషనల్, నేషనల్ జ్యూస్ వివరాలు అయితేనేమి, వివరాలన్నీ కూడా చక్కగా ఇక్కడ సభ్యులందరూ కూడా వివరించడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఒకళ్ళ విషయాలు ఒకళ్ళ క్లబ్ యొక్క యాక్టివిటీలు ఒకళ్ళు తెలుసుకోవడం వల్ల ఏ యాక్టివిటీలు ఇంపార్టెంటు, ఏవి తక్కువ ప్రాధాన్యత ఉన్నవి, అసలు ఇంటర్నేషనల్ వారు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటి, ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నామా లేదా, ఆ గైడ్లైన్స్ అనుకూలంగా మేము కార్యక్రమాలన్నీ చేస్తున్నామా లేదా అనేటువంటి విషయం, దాంతోపాటు భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేయాలి రాబోయే రోజుల్లో అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. ఒకరికొకరు అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది, చక్కటి సందేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ రోజున జోన్ అడ్వైజరీ మీటింగ్కి హోస్టింగ్ వహించిన ఉండి క్లబ్, అలాగే గణపవరం క్లబ్, చేబ్రోల్ క్లబ్ 3 క్లబ్బుల నుంచి రిపోర్టింగ్ తీసుకోవడం జరిగిందండి. వారి యొక్క సేవలు అవన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. రిపోర్టింగ్లోనూ మెంబర్షిప్ గ్రోత్ కానీ అవంతా కూడా సకాలంలో జరిగింది. మెంబర్షిప్ గ్రోత్ కూడా చాలా బాగా జరిగిందండి 3 క్లబ్బుల నుంచి కూడా. అలాగే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా సకాలంలో చేయడం జరిగింది. 3 క్లబ్ల నుంచి నాకు మంచి సహకారం అందిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జోన్ అడ్వైజరీ మీటింగ్కి ఇచ్చినటువంటి అతిథులకు, క్లబ్ మెంబర్లందరికీ నమస్కారాలు. జోన్ అడ్వైజరీ మీటింగ్ అంటే ఒక జోన్లో ఉన్న 3 క్లబ్బులు కలయిక, అందరూ కలిసి ఒక ఆత్మీయ సమ్మేళనంతో కలిసి వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఒకరిని కార్యక్రమాలను ఒకరు ఇన్స్పైర్ అవుతూ చేయడం అన్నదే దీని యొక్క భావం. కాబట్టి ఈరోజు వచ్చిన అతిథులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.